గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మన ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషను. ఎవరైతే సైనిక్ మరియు నవోదయ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఎంతగానో వెయిట్ చేస్తున్నటువంటి నోటిఫికేషను ఈరోజు రిలీజ్ అవ్వడం జరిగింది. అంటే ఈరోజు అంటే 24 డిసెంబర్న రిలీజ్ అయిందనమాట. సో ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇప్పుడు ఒకసారి చూద్దామండి. డేట్ ఆఫ్ ఎగ్జామ్ విల్ బి అనౌన్స్డ్ ఆన్ ద ఎన్టీఏ వెబ్సైట్ లేటర్. ఓకే, సో సైనిక్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది December 24th, కానీ ఎగ్జామ్ డేట్ అనౌన్స్ చేస్తానన్నాడు. మోడ్ ఆఫ్ ఎగ్జామ్ పెన్ను పేపర్ ఓఎంఆర్ షీట్. అయితే ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ డేట్ ఎప్పుడు ఉంటుంది అంటే ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ 24/12 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే December 24 నుంచి ఆన్లైన్లో అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ 13 జనవరి అనమాట. ఓకే, January 13 5 PM వరకు అయితే కనుక ఆన్లైన్లో అప్లికేషన్లు పెట్టుకోవచ్చు. ఎవరైతే నవోదయ ప్రిపేర్ అవుతున్నారో ఆ పేరెంట్స్ అందరూ కూడా సైనిక్ అప్లికేషన్ కూడా పెట్టించండి, అలాగే ప్రిపేర్ కూడా చేయించండి. ఎవరికైనా కోచింగ్ కావాలంటే కనుక మన ఛానల్ని ఫాలో చేయండి. కంపల్సరీగా సైనిక్కి సంబంధించిన సిలబస్ అంతా కంప్లీట్ చేస్తాము. సో నాకు తెలిసి చాలామంది పేరెంట్స్ వెయిట్ చేస్తున్నారు సైనిక్ నోటిఫికేషన్ గురించి. ఎందుకంటే ఈ సంవత్సరం సైనిక్ నోటిఫికేషన్ చాలా లేట్గా రిలీజ్ చేశారు. ఎప్పుడు నవంబర్ 1st వీక్ 2nd వీక్లోనే వచ్చేది, ఇప్పుడు డిసెంబర్ ఎండింగ్లో వచ్చిందన్నమాట. ఓకేనా, కాబట్టి చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో నోటిఫికేషన్ అయితే December 24th రిలీజ్ అయింది. ఆన్లైన్ అప్లికేషన్ కూడా December 24th నుంచే, అంటే ఈ రోజు నుంచే తీసుకుంటుంది. అలాగే లాస్ట్ డేట్ ఎప్పుడు వరకు ఉంది అంటే January 13 వరకు ఉంది. 9th క్లాస్కి అప్లై చేసుకోవచ్చు, అలాగే 6th క్లాస్కి అప్లై చేసుకోవచ్చు. 5th క్లాస్ చదువుతున్న స్టూడెంట్స్ అలాగే 6th క్లాస్ చదువుతున్న స్టూడెంట్స్ 6th అప్లై చేసుకోవచ్చు. అలాగే 8th క్లాస్ చదువుతున్న స్టూడెంట్స్ వచ్చేసరికి 9th క్లాస్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, ఒకసారి ఏజ్ చూద్దండి. క్యాండిడేట్స్ షుడ్ బి 10 to 12 years ఆన్ 31st 3 2025. ఓకే, 6th క్లాస్కి అప్లికేషన్ పెట్టాలంటే 10 years నుంచి 12 years ఉండాలి. ఎప్పటి వరకు కౌంట్ చేస్తారు అంటే 2025 31st 3 వరకు కౌంట్ చేస్తారనమాట. ఓకే, అంటే March 31st కల్లా 12 years నిండకూడదు, అలాగే 10 years అనేది నిండుండాలి. ఏజ్ లిమిట్ ఒకసారి చూసుకోండి. 6th క్లాస్కి అప్లికేషన్ పెట్టాలంటే 10 నుంచి 12 years ఉండొచ్చు. ఇది ఎప్పటి వరకు కౌంట్ చేస్తాడంటే March 31st నాటికి 2025లో March 31st నాటికి 12 years బిలో ఉండాలి, అలాగే 10 years అబవ్ ఉండాలన్నమాట. అలాగే 9th క్లాస్ చదువుతున్న వాళ్ళు అయితే కనుక 13 నుంచి 15 years లోపు ఉండాలి. అంటే 13 years నిండు ఉండాలి, అలాగే 15 years కన్నా బిలో ఉండాలన్నమాట. ఇది కూడా ఎప్పటి వరకు కౌంట్ చేస్తాడు అంటే March 31st 2025. సో ఈ నోటిఫికేషన్ గురించి ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే ఇవి. సో ఏంటివి అంటే లాస్ట్ డేట్ వచ్చేసరికి January 13, అలాగే ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే 6th క్లాస్కి అయితే కనుక 10 to 12 years ఉండాలి, అలాగే 9th క్లాస్కి అయితే 13 నుంచి 15 years ఉండాలన్నమాట. సో మరి ఎవరైతే నవోదయ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ సైనిక్ అప్లికేషన్ పెట్టండి. అలాగే ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు మీకు సైనిక్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తాము. సో దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కానీ కామెంట్ చేయండి, కంపల్సరీగా రిప్లై ఇస్తాం అనమాట. ఓకే, సో మన నెక్స్ట్ వీడియోలో ఏంటి అంటే సైనిక్కి అప్లికేషన్ పెట్టాలి అంటే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే.